మగపావురం ధైర్యం. ఒక ఊరిలో సావిత్రమ్మ అనే భక్తురాలు ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఇంటి పెరట్లో ఉన్న పెద్ద చెట్టు మీద జంట పావురాలు ఉండేవి. ఆ పావురాల జంట ఎప్పుడూ అన్యోన్యంగా మెలిగేవి. ఆహారం కోసం వెళ్ళినా, విహారానికి వెళ్ళినా అవి కలిసే వెళ్ళేవి. వాటికి ఎప్పుడూ ఆహారానికి కొదవ ఉండేది కాదు. నిత్యం సావిత్రమ్మ పెట్టే రకరకాల ప్రసాదాలను తిని చీకు చింత లేకుండా ఆనందంగా ఉండేవి. ఆవిడ కూడా వాటిని చాలా బాగా చూసుకునేది. అక్కడికి దగ్గరలోనే కొండ మీద గ్రద్ద ఒకటి ఉండేది. దాని కన్ను ఎప్పుడూ బాగా పుష్టిగా ఉన్న జంట పావురాల మీదే ఉండేది. ఈ పావురాలను ఎలాగైనా భక్షించాలని ఆనాడది పన్నాగం పన్నింది. ఎగురుకుంటూ వచ్చి ఇంటి గోడ మీద వాలింది. ఏదో ఒక పావురాన్ని తన్నుకుపోవాలని దాని ఆశ. అప్పుడే సావిత్రమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చి కర్రను విసరడంతో గ్రద్ద ఎత్తు పారలేదు. అదంతా గమనించిన ఆడపావురం భర్తతో, ఆ గ్రద్ద రోజంతా మన కోసమే చూస్తూ ఉంది. మనం ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లిపోతే మంచిది అని చెప్పింది. అప్పుడు మగపావురం, పారిపోవడం పిరికివాని లక్షణం అన్నది. అది క్రూరమైన పక్షి. దానితో మనం ఎలా పోరాడగలం? ఆందోళనగా అంది ఆడపావురం. చూస్తూ ఉండు, ఆ గ్రద్దతో ఎలా పోరాడతానో అంది ధైర్యంగా మగపావురం. అలా కొన్ని రోజులు గడిచాయి. సావిత్రమ్మకు పనిపడి వేరే ఊరిలో ఉన్న బంధువులింటికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన గ్రద్ద వేగంగా ఎగురుకుంటూ పెరట్లో ఉన్న చెట్టు దగ్గరకు వచ్చింది. గురి చూసి మగపావురాన్ని గోళ్లతో పట్టుకుని తన్నుకుపోయే ప్రయత్నం చేసింది. అయినా భయపడకుండా మగపావురం గ్రద్దతో ధైర్యంగా పోరాటానికి దిగింది. అలా గ్రద్ద పావురం మధ్య చాలాసేపు చిన్నపాటి యుద్ధమే జరిగింది. అటుగా వచ్చిన పెద్దాయన అది చూసి గ్రద్ద మీదకు బలంగా రాయిని విసిరాడు. దాని కాలు విరగడంతో గ్రద్ద పావురాన్ని వదిలేసి పారిపోయింది. ఆ తర్వాత ఇక అక్కడ ఉండడం క్షేమం కాదని గ్రహించిన జంట పావురాలు తమ యజమాని సావిత్రమ్మ తిరిగి వచ్చేంత వరకు మరో చోటును చూసుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా పోరాడాలి. మిత్రుడి అవసరం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని తిరిగేవి. ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వెంబడించింది. పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది. దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది. ఆ బురదలో ఒక పక్క జింక, మరో పక్క పులి మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి నీ లేత మాంసాన్ని రుచి చూస్తాను అంటూ నవ్వింది పులి. నా మాంసపు రుచి తర్వాత, ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది. కాని అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. నిజమే, నేను కదలలేకపోతున్నాను. ఇప్పుడెలా అని బిక్కమొహం వేసింది పులి. నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక. నేను పులిరాజాని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కాని స్నేహితులు ఎక్కడుంటారు? నాకు బానిసలు, శత్రువులే కాని స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి. కానీ నాకైతే చాలా మంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్ళంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక. సరే, అది చూద్దాం అని ధీమాగా అంది పులి. అలా చాలాసేపు గడిచింది. సమయం గడిచే కొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది. కాని జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. సాయంత్రం అయింది. అసలే ఆకలితో ఉన్న పులి ఢీలా పడిపోయింది. కాని తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో చెట్లు చాటు నుంచి ముందు ఓ జింకపిల్ల చెరువు వైపు తొంగి చూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుకే ఇంకో జింక,
వరుస పెట్టి ఓ జింకల మంద చెరువు గట్టుకి చేరింది. వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది. ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి లాగాయి. తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది. తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే, అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది. జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవి కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పెద్ద పులి. ఈ కథలో నీతి ఏమిటంటే, ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి. తెలివిగల చిన్న చేప. అనగనగా అడవిలో ఒక నది ఉంది. ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి. అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల విసిరాడు. ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి. ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు. అప్పుడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది. దానికి అహంకారం కాస్త ఎక్కువే. అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది. చేపలారా, ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును. నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి. నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను. అర్థమైందా? అందా మొసలి గట్టిగా. చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి. మొసలి అందుకు అంగీకరించింది. ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది. అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి. తన వారిని కాపాడుకోవడం చేతకాని రాజంటూ వెక్కిరించాయి. దాంతో మొసలికి కోపం వచ్చి, మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్లిపోండి అని అంది. చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి. ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా. పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్లిపోతాయి. అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది. మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది. దాని దగ్గరకు వెళ్లి, ముసలి మామ, నీవు మమ్మల్ని కాపాడాలి. నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు. అంటే నీవే మాకు దిక్కు. మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో 4 మాటలతో మొసలిని బాగా పొగిడింది. ఆ మాటలకు మొసలి ఉబ్బితబ్బిబ్బైంది. ఆ చేపతో, ఆ కొంగ పైనుంచి ఎగురువచ్చి చేపను తన్నుకుపోయింది. నేనేం చెయ్యాలి? నీటిలో అడుగు పెట్టని, దాని సంగతి చెబుతా అని అంది. అప్పుడు ఆ గడుసుగల చేప, ముసలి మామ, నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు ఉంచి చేపలా నటించు. ఆ కొంగ రాగానే దాన్ని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది. ఆ వెంటనే మొసలి అలానే నటించింది. కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది. అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది. ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి. చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాధ తప్పి హాయిగా జీవించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు. అడవిని కాపాడిన పక్షులు. ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. వాటికి ఒక తెలివైన పక్షి నాయకుడిగా ఉండేది. పక్షులు తమ నాయకుడు చెప్పినట్టే వినేవి. తమ నాయకుడి వెంటే ఆహారానికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేవి. నేల మీద ఆహారం కనిపించినా తొందరపడకుండా తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురు చూసేవి. అక్కడ దగ్గరలో ఎటువంటి ఆపద లేదని నిర్ధారించుకుని తమ నాయకుడు ఒప్పుకున్న తర్వాతే క్రిందకి దిగేవి. ఆనందంగా ఆహారాన్ని తినేవి. తిరిగి సాయంత్రానికి హాయిగా గూటికి చేరేవి.
అయితే వాటితో పాటు ఆ చెట్టు మీద ఉండే ఒక ఆకతాయి పక్షి మాత్రం నాయకుడి మాటలను లెక్క చేసేది కాదు. ఎందుకంటే దానికి కూడా నాయకుడు కావాలనే దురాశ. నాయకుడు ఒకటి చెబితే అది మరోటి చేసేది. పైగా మిగిలిన పక్షులు కూడా తన మాట వినాలని ప్రయత్నాలు చేస్తుండేది. తన మాటను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయేది. తనకు ఒకరోజు రాకపోదని సమయం కోసం ఎదురు చూసేదా ఆకతాయి పక్షి. ఒకరోజు ఆ పక్షులు నివసించే చెట్టుకు కాస్త దూరంలో మంట రావడం నాయకుడు గమనించాడు. అడవిలో కారుచిచ్చు మొదలైనట్టుంది. అయినా ఎవరూ భయపడకండి. మనకు ఇంతకాలం ఆశ్రయాన్నిచ్చిన ఈ అడవిని వదిలి వెళ్లకుండా ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అని మిగతా పక్షులతో అన్నది. కొన్ని పక్షులు దానికి ఒప్పుకున్నాయి. మరికొన్ని పక్షులు అక్కడ ఉండడం మంచిది కాదన్నాయి. ఇదే అదనుగా భావించిన ఆకతాయి పక్షి, మన నాయకుడికి చాదస్తం ఎక్కువ. ముందు చూపు లేకుండా ఎక్కడే ఉంటే అందరం మంటలకు కాలి బూడిదైపోతాం. నన్ను నాయకుడిగా ఒప్పుకునేవారు నాతో రావచ్చు. నేను వారికి మంచి దారి చూపిస్తాను అన్నది. నాయకుడు ఎంత చెప్పినా వినకుండా ఆ ఆకతాయి పక్షి మాటలు నమ్మిన కొన్ని దాని వెంట వెళ్లిపోయాయి. కొంతసేపటికి నిప్పు అడవిలోని కొంత ప్రాంతాన్ని కాల్చుకుంటూ ముందుకు రాసాగింది. ఇక్కడే ఉన్న పక్షులు నాయకుడు చెప్పినట్టు దగ్గరలోని నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలపై చల్లడం మొదలుపెట్టాయి. చిన్న చిన్న పక్షులు పడుతున్న కష్టాన్ని, వాటి ధైర్యాన్ని చూసి జంతువులు కూడా నీళ్లు తీసుకొచ్చి చల్లడం మొదలుపెట్టాయి. అవన్నీ చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పేశాయి. కొంతకాలానికే మళ్లీ అడవంతా పచ్చగా మారిపోయింది. పక్షులన్నీ ఎప్పటిలా సంతోషంగా ఉన్నాయి. ఆకతాయి పక్షి మాటలు విని దానితో వెళ్లిన పక్షులన్నీ ఆహారం దొరకక నానా కష్టాలు పడి వెనక్కి తిరిగి వచ్చేశాయి. తమ తప్పు తెలుసుకుని నాయకుడిని క్షమించమన్నాయి. మంచితనం గల నాయకుడు క్షమించేయడంతో తిరిగి ఎప్పటిలా ఆ చెట్టు పక్షులతో నిండిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. కొంప ముంచిన కప్ప తెలివి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెరువు. ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది. అది చెరువంతా తిరుగుతూ బేకబేకమని అరుస్తూ అల్లరి చేసేది. ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది. ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది. నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది. ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురు చూసేది. కలిసిమెలిసి అవి రెండూ బోలెడు కబుర్లు చెప్పుకునేవి. నీవు వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక. అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప. రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే. ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను, కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు. ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప. దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది. ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది. అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది. కాని దానివల్లైతే కాలేదు. దాంతో తప్పనిసరి కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది. చెరువు దగ్గరకు చేరి నీళ్లలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది. నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది. ఇదంతా దగ్గరలోనే ఉన్న కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది. ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది. దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది. అది కూడా ఎలుకతో పాటే కొండ మీదకి చేరింది. కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి.
ఈ కథలో నీతి ఏమిటంటే, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి. మేకపిల్ల కష్టం. ఒక ఊరిలో సుబ్బయ్య అనే రైతు దగ్గర తల్లి మేక, దాని 3 పిల్లలు ఉండేవి. అతను రోజు ఆ మేకలను ఇంట్లో నుండి బయటకు వదిలేసేవాడు. తల్లి మేక వెనుకే పిల్లలు అనుసరించేవి. తల్లి మధ్య మధ్యలో ఆగుతూ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా తినాలో పిల్లలకు చూపించేది. అవన్నీ చాలా హుషారుగా అరుచుకుంటూ రోజంతా ఊరిలో స్వేచ్ఛగా తిరుగుతూ సంపాదించుకున్న ఆహారాన్ని ఆనందంగా తినేవి. తిరిగి సాయంత్రానికి గూటికి చేరేవి. ఒకరోజు ఉదయాన్నే యజమాని వదిలివేయడంతో తల్లి మేక పిల్లలను తీసుకుని ఆహారం కోసం రోడ్డు మీదకు బయలుదేరింది. పిల్లలు కూడా సంతోషంగా అరుచుకుంటూ తల్లిని అనుసరించాయి. తల్లి మధ్య మధ్యలో ఆగుతూ ఎప్పటిలానే ఆహారం ఎలా తినాలో చూపించసాగింది. పిల్లలు మాత్రం అవేవి పట్టనట్లు స్వేచ్ఛ దొరకడంతో చిన్ని చిన్ని కాళ్లతో పరుగులు పెడుతున్నాయి. తల్లి మేక ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా అవి పట్టించుకోవడం లేదు. చివరకు గట్టిగా మందలించడంతో బొంగమూతి పెట్టి వెనక్కి తగ్గాయి. ఇంతలో ఒక గడుగ్గాయ మేకపిల్ల తల్లితో వాదానికి దిగింది. రోజు చెప్పే మాటలు ఎన్నిసార్లు చెప్తావమ్మా? మేము పెద్దవాళ్ళం అవుతున్నాం. మాకు ఆహారం ఎలా తినాలో తెలుసు. చెప్పింది చెప్తావు, ముందుకు పోవద్దంటావు, నీ వెనకే రమ్మంటావు. ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. మాకు స్వేచ్ఛ లేదా అమ్మా అని కోపంగా ప్రశ్నించింది. దానికి తల్లి మేక కోపంగా, మీరు పిల్లలు తల్లి మాటలు వినాలి. దగ్గర్లోనే అడవుంది. ఏమైనా పెద్ద జంతువులు మీపై దాడి చేయవచ్చు. నా మాట వినకపోతే ఈసారి నుంచి ఇంట్లోనే వదిలేసి వస్తాను. మీ ఇష్టం అని బెదిరించింది. కొంతసేపటి తరువాత తల్లి మాటలేవి పట్టించుకొని ఆ గడుగ్గాయ మేకపిల్ల ఒంటరిగా రోడ్డు దాటి వేరే వీధిలోకి వెళ్లిపోయింది. ఇదంతా దూరం నుంచి ఓ నక్క గమనించింది. అంతే, ఇంకేముంది, ఒంటరిగా వెళుతున్న మేకపిల్ల మీదకు వేగంగా దూకింది. ఊహించని ఈ పరిణామానికి బెత్తరపోయిన మేకపిల్ల బెంబేలెత్తిపోయి కొంత దూరం పరుగులు తీసి చివరకు పక్కనే గేటు తీసి ఉన్న ఇంట్లోకి పరిగెత్తి దాక్కుంది. నీవు ఇంట్లోంచి బయటకు రాక తప్పదు, నాకు ఆహారం కాక తప్పదు. కాకుంటే కాస్త ఆలస్యం కావచ్చు, అంతే అని నవ్వుతూ నక్క గేటు ముందే కూర్చుని బయటకు వస్తే దానిని నోట ఖర్చుకుపోవాలని చూడసాగింది. పాపం మేకపిల్ల భయంతో గజగజ వణికిపోతూ నక్కతో, నా వద్దకు రావద్దు, నన్ను చంపవద్దు అని గేటు అవతల నుంచి ప్రాధేయపడింది. నక్క మాత్రం, రోజూ గమనిస్తున్నా, మీరు ఒంటరిగా దొరికితే పట్టుకు తినాలని చూస్తున్నా. మీ అమ్మ పక్కన ఉండడం వల్ల నా కోరిక తీరలేదు. ఎన్నాళ్లకు ఒంటరిగా దొరికావు, వదిలేదే లేదు అన్నది. మేకపిల్ల మనసులో తల్లి మాట పెడచెవిని పెట్టడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కన్నీరు కార్చింది. ఇంకెప్పుడూ తల్లికి ఎదురు చెప్పకూడదని, చెప్పిన మాట వినుంటే నక్క కంట పడేదాన్ని కాదని అనుకున్నది. అలా చాలాసేపు గడిచింది. బయట చూస్తే నక్క కదిలేలా లేదు. తన పరిస్థితి పగవాళ్లకు కూడా రావద్దని భగవంతుని వేడుకున్నది. ఇంతలో ఇంటి యజమాని ఇంట్లోంచి గేటు దగ్గరకు వచ్చాడు. గేటుకు అడ్డంగా కూర్చుని ఉన్న నక్కను చూసి చేతిలో ఉన్న దుడ్డుకర్రతో ఒక్కటిచ్చాడు. దాంతో అది అరుచుకుంటూ అడవిలోకి పారిపోయింది. మేకపిల్ల బతుకు జీవుడా అనుకుంటూ ఆ ఇంటి యజమానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని వేగంగా తల్లి దగ్గరకు చేరుకుంది. అప్పటికే కంగారు పడుతున్న తల్లి మేక, మిగిలినవి గడుగ్గాయి మేకపిల్ల తిరిగి రావడంతో ఆనందంలో మునిగిపోయాయి. ఆ తరువాత జరిగిందంతా తెలుసుకున్న మిగిలిన మేకపిల్లలు ఇంకెప్పుడూ తల్లి మాటకు ఎదురు చెప్పలేదు.